హాయ్ దిస్ ఇస్ మహేష్ లర్నింగ్ అడ్వకేట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు సోషల్ అవేర్నెస్ ఇస్తాను, ఆ విధంగా లాంగ్ టర్మ్ అవేర్నెస్ ఇస్తానని చెప్పానుగా. అందుకని ఇప్పుడు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఓకేనా? అదేంటంటే లా టర్మ్స్లో రెండు ఉంటాయి అన్నమాట, యాక్టస్ రియా అండ్ మెన్స్ రియా. యాక్టస్ రియా అంటే పనిని చేయడం అనమాట. మెన్స్ రియా అంటే ఆ పనిని గురించి ఆలోచించడం బట్ ఆ యాక్షన్ని చేయకపోవడం. మెన్స్ రియా వలన మనకు అరెస్ట్ అవ్వము, అలాగనే కస్టడీలోకి తీసుకోవడం అనమాట. కానీ యాక్టస్ రియా అనేది అది ఎగ్జిక్యూషన్ అనమాట. అది చేసిన తర్వాత మనము కేసులు బుక్ చేసి మనల్ని కస్టడీలోకి పోలీస్ ఆఫీసర్స్ తీసుకుంటారు. ఇక్కడ మెన్స్ రియా అనేది జస్ట్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇంకో పర్సన్ మర్డర్ చేయాలనుకున్నాడు, జస్ట్ అనుకున్నాడు, దాన్ని ఏమంటారు అంటే మెన్స్ రియా. అదే ఒక పర్సన్ను అనుకున్నట్టు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడాన్ని యాక్టస్ రియా అంటారు. యాక్టస్ రియా వల్ల మనకు ఐపీసీని ఫేస్ చేయాల్సి వస్తుంది, సిఆర్పిసిని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనము యాక్టస్ రియాకు మెన్స్ రియా యొక్క వేరియేషన్ తెలుసుకున్నాము. నన్ను సపోర్ట్ చేయండి, అలాగనే లైక్ అండ్ షేర్ చేయండి.